ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి సందడితో పాటు సినిమాల వసూలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. పండక్కి వచ్చిన 4 సినిమాల్లో ఇప్పటి వరకు ఎన్ని బ్రేక్ ఈవెన్ అయ్యాయి, వసూళ్లెంత, ఇంకా ఎంత రాబట్టాలి, బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో ఓసారి చూసిద్దామా? సినిమాకు సాధారణంగా 3 రకాల టాక్స్ వింటాం. ఫ్లాప్ లేదంటే హిట్, ఒక్కోసారి యావరేజ్ అంటారు. గుంటూరు కారంకు ఫ్లాప్ టాక్ రావడంతో అజ్ఞాతవాసి ఆచార్య లిస్ట్లో చేరుతుందని చాలా మంది అంచనాలేశారు. వీళ్లందరి జడ్జ్మెంట్ ను తలకిందులు చేసింది గుంటూరు కారం. గుంటూరు కారంకు కావాలనే ఫ్లాప్ టాక్ స్ప్రెడ్ చేశారా అనిపిస్తోంది. టాక్ ఎఫెక్ట్ సినిమాపై పడినా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించి 5 రోజుల్లో 92 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. సినిమాను 130 కోట్లకు అమ్మారు. ఇంకో 38 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. థియేటర్స్ ఎక్కువ దొరకడం, టికెట్స్ హైక్ గుంటూరు కారంకు కలిసొచ్చింది. సంక్రాంతి 4 సినిమాల్లో సైంధవ్ డిసప్పాయింట్ చేసింది. చైల్డ్ సెంటిమెంట్ ఉన్న ఈ యాక్షన్ డ్రామాతో మెప్పించలేకపోయాడు దర్శకుడు శైలేష్ కొలను. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 25 కోట్లకు అమ్మితే 10 కోట్లు కూడా రాలేదు. సైంధవ్ తో వెంకీ నిరాశపరిచిన మరో సీనియర్ నాగార్జున మూవీ నాసామిరంగతో దూసుకుపోతున్నాడు. ఇంకో 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ కానుంది. సినిమాను 19 కోట్లకు అమ్మితే 3 రోజుల్లో 12 కోట్లు తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా థియేటర్స్ కొరత నెలకొంది. బరిలో 4 సినిమాలు దిగితే హనుమాన్ మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. 3 రోజుల్లో 30 కోట్ల పెట్టుబడిని రాబట్టేసి భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. 5 రోజుల్లో 61 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది.